దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని మనందరికీ అప్పగించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే నన్ను ప్రేమతో ఈ యొక్క ఘనమైన పరిచర్యలో ఉండటానికి నన్ను పిలిచినటువంటి ఆత్మీయ దైవజనుల కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారి బిడ్డలను బట్టి, వారిని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు రెండో రోజు ఏ వాక్యం చెప్పాను? నేను పోయిన సంవత్సరం వచ్చానండి. మొదటి రోజు వెంటనే చెప్పారు. నిన్న చదువుకున్న వాళ్ళు చెప్తారు, అది చంద్రుడి మీద మొట్టమొదటి కాలు పెట్టింది ఎవరమ్మా? నీల్ ఆమ్స్ట్రాంగ్ అని చంద్రుడి మీద ఫస్ట్గా కాలు పెట్టాడంట. ఫస్ట్ చంద్రుడి మీద కాలు పెట్టింది నీల్ ఆమ్స్ట్రాంగే, కానీ రెండోసారి అడుగు పెట్టింది ఎవరికి తెలియదు. అక్కడ ఒకడే వెళ్ళలేదు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. కానీ రెండోసారి అడుగు పెట్టింది ఎవరు అని అడిగితే ఎవరు చెప్పలేరు. ఏదైనా ఫస్టే. అందుకనే ఒక సామెత ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. రెండో రోజు గత సంవత్సరం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నుండి 13వ అధ్యాయము 11వ వాక్యంలోంచి చెప్పాను. తుదకు సహోదరులారా 5 విషయాలు చెప్పాను. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. అక్కడ రాసుని చూడండి అమ్మా. సమాధానంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి. అప్పుడు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు మర్చిపోయారని ఇప్పటికే నాకు అర్థమైంది. దేవునికే మహిమ. హల్లెలూయా. సరే, నిన్నటి దినాన్ని వాక్యం గుర్తుందా అండి? నిన్న మనము విన్నాం, మనము లోకమునకు ఏమై ఉన్నామండి? ఉప్పై ఉన్నాం. మనము లోకమునకు ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడ్డానికి తప్ప దేనికి మనము సారవంతమైన ఉప్పుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరొక తలంపును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న చెప్పిన మాటల్లో దీనికి సంబంధించిన ఒక తలంపు ఉంది. అదేంటనంటే, ఒక వ్యక్తి సారవంతంగా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మతో నిండిన వారు సమాధాన పరుస్తారు. హల్లెలూయా. అదే మాటని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఈ రోజు కూడా ఈ మాటల్లో రాయబడింది. ఈరోజు మనము పరిశుద్ధాత్మ గురించి చెప్పుకోవాలి అనేటువంటి ఒక అంశం ఇక్కడ సిద్ధపరచబడి ఉంది. పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి దైవజనులు వేసిన వచనం ఏంటంటే, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మనం అనుకుంటాం నా ఇష్టం నా శరీరం, నా ఇష్టం నా యొక్క దేహము అని అనుకుంటాం, కానీ మన దేహము మన సొత్తు కాదంటండి. దేవునికి స్తోత్రం. దావీదు ఒకసారి అలా ఆలోచిస్తూ అనుకుంటున్నాడు, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా
నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నవి అని అంటారు. అంటే దేవుడు మనల్ని కలుగజేసిన విధానం. నేను మీకు చెప్పాను ఈ దినాలు ఏంటి దినాలు అని అంటే, మనకు 2019 సంవత్సరంలో ప్రపంచాన్ని కుదిపేసే ఒక రోగం వచ్చింది, దాని పేరు కరోనా. ప్రపంచాన్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మరొకటి ఏది అని అడిగితే, IAS క్వశ్చన్ అడిగినప్పుడు ఒకరిని అడిగారు, గత 10 ఏళ్లలో ప్రపంచానికి గుర్తుండిపోయే 2 కారణాలు చెప్పండి అంటే, ఒకటి కరోనా వైరస్ అన్నారు, రెండోది ఏంటి తెలుసా? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ AI అనేది ప్రపంచంలో అనుకోలేనటువంటి పెను మార్పులు తీసుకొచ్చేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మనం ఉన్నాం, AI జనరేషన్ లో మనం ఉన్నాం. అయితే ఈ దినాలకైనా ఏ దినాలకైనా ఒక మనిషిని వెలిగించేది, ఒక మనిషిని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మాత్రమే మనము నడిపించబడగలం. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని సర్వశక్తిలోనికి నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని సమాధానపరుస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను నిన్నటి వాక్యం దగ్గరికి వస్తున్నాను. నిన్నటి వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం కూడా ఒకసారి చదవండి. ఉప్పు నిస్సారమైతే పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీతో చెప్పే మరొక మంచి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎలా నడుచుకుంటారో నిన్న కొన్ని విషయాలు చెప్పాను. అయితే పరిశుద్ధాత్మతో నిండిన వారికి ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే వెలిగించబడతారు. చెప్పండి, ఏం చేయబడతారు? వెలిగించబడతారు. వెలిగించబడిన దీపము. ఈరోజు నిన్న వాక్యం పక్కన వచనమే, ఎందుకంటే మిమ్మల్ని అడిగినప్పుడు రెండో రోజు వాక్యం కూడా మీకు గుర్తుండాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి రోజు వాక్యం మాత్రమే కాదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా అడుగు పెట్టాడని చెప్పడం మాత్రమే కాదు, రెండోసారి అడుగు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా చెప్పాలి. ఈ 30 రోజుల ప్రసంగాలు మీరు చక్కగా రాసుకునే వాళ్ళు చాలా మంది రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. చదువుండి కనీసం వ్రాయగలిగినటువంటి జ్ఞానం ఉంటే చాలండి. మనం ఏం చేయాలి తెలుసు? ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం వినేటప్పుడు అమ్మో ఈ మాటలు చాలా బాగున్నాయి, నేను గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. కానీ విని గుర్తు పెట్టుకునే దానికంటే పేపర్ మీద రాసింది బాగా గుర్తుంటది. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రాస్తామో దాన్ని చూసినప్పుడు అంతా మనకి వాక్యం గుర్తొస్తూ ఉంటది అనమాట. రాసుకోవడం మంచి అలవాటు. అలాగే ఒకవేళ రాసుకోవడం తెలియని వారు చక్కగా జాగ్రత్తగా విని దానిని ధ్యానించటం వలన ఆ మాటలు గుర్తుంటాయి అన్నమాట. ఈరోజు ఈ మాటలు విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ మాటలు మరలా ధ్యానించాలి. మరలా ఈరోజు ఏ వాక్యం చెప్పబడింది? లూదియా అనబడినటువంటి ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆమె ఒకరోజు పౌలు గారు మీటింగ్ పెడితే వాక్యం చెప్తూ ఉందంట. ఆమె ఏ వ్యాపారం అంటే రంగులు అమ్ముకుంటది. ఆమె ఏమమ్ముకుంటదండి? రంగులు అమ్ముకుంటది. ఓదా రంగు. ఇప్పుడు బట్టలు ఏంటంటే వాళ్ళే రంగులు ఇచ్చేస్తున్నారు మనకి. ఆ రోజుల్లో ఉన్న బట్టలకి వాళ్ళే రంగు కొనుక్కొని ముంచుకోవాలన్నమాట. హల్లెలూయా. రంగులు అమ్ముకునే వ్యాపారం. ఈ రంగులు అమ్ముకుంటూ వాక్యం వింటుందంట. ఎక్కడో ఇలాగే వినపడుతుంటే రోడ్డు మీద ఆగిపోయి పౌలు గారు వాక్యం చెప్తుంటే చక్కగా విందంట. వినేసి ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన అన్నాడంట, మోయ్ లూదియా, ఎందుకు ఎంత లేట్గా వచ్చావు ఈరోజు ఇంటికి? వ్యాపారం లేట్ అయిందా నీకు అని అంటే, వ్యాపారం లేట్ అవ్వడం కాదండి, వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఆ మధ్యదారిలో సువార్త సభ జరుగుతుంటే వాక్యం విన్నానండి అందంట. ఏంటి సువార్త సభలో వాక్యం విన్నావా? ఏ వాక్యం చెప్పాడేట పాస్ట్ గారు అని అన్నారంట. అంటే బైబిల్లో రాయబడింది ఆమె అంటండి, దైవజనుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడో తెలియదు, కానీ చెప్పబడిన వాక్యం పోసుకూర్చున్నట్టు చెప్పేసిందంటండి. ఒకటి మాట తర్వాత ఒకటి, ఒక మాట తర్వాత ఒకటి, ఇదిగో ఇంతలా చెప్పాడండి,
దైవజనుడైనటువంటి పౌలు గారు అని చెప్తే, ఏమండి పౌలు గారి వాక్యం విని లూదియా ఎంత మార్చబడిందో తెలియదు, కానీ లూదియా మాటలు విని లూదియా భర్త తన పిల్లలు మారిపోయారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే వాక్యం ఎంత చక్కగా విందో మరి మహాతల్లి, అలా వినాలి మనం. ఆమేన్, హల్లెలూయా. వాక్యము మన జీవితాలని వెలిగిస్తుంది. చెప్పండి, దావీదంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. సరే, ఈరోజు నేను టాపిక్లోకి వస్తున్నాను. యేసుక్రీస్తు మన గురించి నిన్న ఎవరైతే వర్ధిల్లే జాబితాలో ఉంటారో, ఎవరైతే ధన్యులై ఉంటారో వారికి పెట్టిన పేరు ఏంటనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నారు. ఈరోజు ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారో వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటనంటే, మీరు లోకమునకు దీపమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనము దీపము. చెప్పండి, మనం ఎవరమండి? దీపము. యేసుక్రీస్తు ఈ దీపం గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, ఎవరైనా వెలిగించబడిన దీపము ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆ దీపము కొంచెము కింద పెట్టరు గాని అందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభం మీద ఎందుకు పెడతారంటే, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. అలాగే మన దీపము, వెలిగించబడిన దీపము దీపస్తంభం మీద ఉంటే తప్ప అందరికీ వెలుగుగా మనం కనబడం. కాబట్టి వెలిగిన ఈ దీపము ఎక్కడ పెట్టాలి అంటే దీపస్తంభం మీద పెట్టాలి. చెప్పండి, ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. రైట్. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, వెలిగించబడడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడడం. ఆమేన్. వెలిగించబడడం ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడడం. మనం ఎలా వెలుగుతాం? వెలగాలంటే మనం ఏం చేయాలి? ఒక తలంపు మీకు చెప్తాను. అలాగే ఈ దీపం, వెలిగించబడిన ఈ దీపము ఎక్కడ పెట్టకూడదు అనేది మత్తయి, మార్కు, ఈ లోక సువార్తల్లో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఈ దీపము, వెలిగించబడిన దీపము ఎక్కడ పెడితే ఆరిపోతుంది, అలాగే ఎక్కడ పెడితే ఈ దీపము అనేక మందికి దేదీప్యమానంగా వెలుగుగా ఉంటుంది అనేది, ఈ 3 తలంపులు మీకు చెప్పి నాకున్న సమయంలో ఈ మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా వెలగాలి. వెలగాలంటే ఏం చేయాలి? వాక్యం నుంచి మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, మనము వెలుగుట కొరకు ఏం చేయాలంటే కీర్తన గ్రంథంలో రాయబడింది. 18వ కీర్తన 28వ వచనం చూడండి. 18 నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను చీకటిగా ఉన్నప్పుడు నా దీపమును వెలిగించువాడవు నీవే. మనము వెలగాలి అనంటే అది దేవుని ద్వారా వెలగాలి. చెప్పండి, ఎవరి వల్ల వెలగాలి? దేవుని వల్ల వెలగాలి. మనం ఏ రీతిగా వెలిగినా, కొంతమంది ప్రియమైన వాళ్ళరా చూడండి, ఆ మధ్యలో ఒక అతను ఒక పల్లెటూరులో బుల్లెట్ బండి వేసుకుని తిరిగేవాడు. ఏ బండి అండి అది? ఆ బండి సౌండ్ వింటేనే హార్ట్ పేషెంట్లకి ఏమవుతుందండి? హార్ట్ అటాక్ వచ్చేది. పెద్ద సౌండ్ వస్తుంది అది. ఈ 5,000కి 5 ఉంగరాలు, ఈ 5,000కి 5 ఉంగరాలు వేసుకొని ఆ బుల్లెట్ బండి మీద వెళ్తుంటే అందరూ అనేవారంట, ఏం వెలుగు వెలుగుతున్నాడు రా. ఏమనేవారండి? ఏం వెలుగు వెలుగుతున్నాడు రా. వాళ్ళ నాన్నగారు ఆ ప్రాంతానికి సర్పంచ్ అన్నమాట. ఏం వెలుగు వెలుగుతున్నాడు రా అనేవారు. ఒకరోజు వాళ్ళ నాన్నగారంటే పడలేని వాళ్ళు, ఇతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళు రాత్రి 12 ఆ టైంలో ఎక్కడో ఊరి చివర అతన్ని ఆపి కత్తితో పొడిచి చంపేశారు. ఆ పొద్దున్నే ఆ న్యూస్ పేపర్లో వచ్చింది, పలానా సర్పంచ్ గారి కొడుకుని ఎవరో చంపేశారు. అప్పుడు ఆ పేపర్ చదువుకున్న వాళ్ళందరూ అంటున్నారంట, ఒక వెలుగు వెలిగాడు ఇంతలోనే ఆరిపోయాడు. ఒక వెలుగు వెలిగాడు ఇంతలోనే ఆరిపోయాడు. మనుషుల చేత మనం వెలిగించబడితే ఆరిపోవచ్చు. హల్లెలూయా. ఏమండి, మనము ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరి ద్వారా అయినా సహాయం పొందితే మరలా ఆ సహాయం వారు తిరిగి తీసుకొనవచ్చు. కానీ మన దేవుడు మనల్ని వెలిగిస్తే
మనల్ని ఎవరు ఆపలేరు. మనము దేవుని చేత వెలిగించబడాలి. చెప్పండి, ఎవరి చేత? దేవుని చేత మనం వెలిగించబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఒకవేళ ఏమండి మనకి సహాయం చేయడం వలన మన వ్యాపారానికి కానీ, మన ఉద్యోగానికి కానీ, మన పరిస్థితులకు కానీ మనుషులు సహాయం చేయడం వలన మనం బాగుపడితే ఆ మనుషులు అంటారు, నేను ఆ రోజు నీకు సహాయం చేశాను కాబట్టి ఈ వెలుగు వెలుగుతున్నావు అంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. మన దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనకు సహాయము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. అందుకని మనుషుల చేత మనం వెలిగించబడడానికి ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరి వల్ల నేను దీవించబడతాను అనుకునే దానికంటే దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు నా దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము దేవుని ద్వారా వెలిగించబడాలి. చెప్పండి, ప్రభువా నా పరిస్థితిలో నేను ఆరిపోయి ఉన్నప్పుడు నీవే నన్ను వెలిగించేవాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా కానీ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబ పరంగా ఏమంటే ఒకవేళ మన దీపము మినుకు మినుకుమంటూ ఉందేమో, మనం ఏం చేయాలో తెలుసండి, ప్రభువా నా దీపమును వెలిగించవా, నా స్థితిని మార్చువాడు నీవు మాత్రమే, నీవు తప్పి లోకంలో నాకు ఎవరు సహాయం చేయలేరని ఆయన అడిగితే ఆయన మనల్ని వెలిగించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము ఎవరి చేత వెలిగించబడతాము అని అంటే, వెలిగించబడాలి అని అంటే చూడండి, అక్కడ మనము చూస్తున్నాము 119వ కీర్తన 105వ వాక్యం. ఇందాక నేను చెప్పాను 119వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము చేత మనం వెలిగించబడాలి. చెప్పండి, ఎవరి చేత? దేవుని వాక్యము చేత. దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తాదండి. ఆరిపోయిన మన దీపాలను వెలిగించే శక్తి దేవుని వాక్యానికి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము వాక్యాన్ని వినడానికి అందుకని ఎక్కువ ప్రయత్నం చేయాలి. వాక్యం అనగా ఎవరు అని అంటే యేసుక్రీస్తు అన్నమాట. వాక్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉంటే మనం వెలుగుతాం. యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉంటే మనము వెలుగుతూ నడుస్తూ ఉంటాం అన్నమాట. ఈ వాక్యం చేత మనం వెలిగించబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనల్ని బ్రతికించి మనల్ని నడిపించి, అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుతున్నది. మనము వాక్యం ద్వారా వెలిగించబడాలి. ఎవరైనా ప్రియమైన వాళ్ళరా ఆదరించబడాలనుకున్నప్పుడు, ఎవరైనా ఏమండి బ్రతికించబడాలనుకున్నప్పుడు మనుషులు దగ్గర ఆ మాటలు ఈ మాటలు వినటం వలన మనం ఏదో ఆదరించబడతాం అనుకుంటాం. కానీ మనుషులు చెప్పిన మాటలకు చూడండి, కొన్నిసార్లు ఎవరైనా కష్టంగా ఉన్నప్పుడు, హృదయంలో భారంగా ఉన్నప్పుడు ఎవరితోనైనా చెప్పుకుంటే నా బాధ తీరుతుంది కదా అని అనుకుంటారు. హల్లెలూయా. ఎవరితోనైనా చెప్పుకోవడం వలన, బాధ పంచుకోవడం వలన కొంచెం నా హృదయం తేలిగవుతుంది అనుకుంటారు. కానీ ఏమండి, ఇతరులతో చెప్పడం వలన ముప్పే తప్ప ఆ మాటకి మనకి ఆ బాధ నుంచి విడుదల రాదండి. నిజానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను చాలా చిన్నప్పుడు కాంగు కొట్టే వయసులో, దాదాపుగా నా వయసు అది ఒక 13-14 ఏళ్ళు ఉంటాయి, కాంగో ప్లే చేస్తూ ఉండేవాడిని. ఆ చర్చిలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. నేను చాలా అన్ని పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ చర్చిలో పాస్టర్ గారికి సహకారంగా ఉండేవాడిని. అందులో సైమన్ పాల్ అనే ఒక వ్యక్తి సంఘ పెద్ద ఉండేవారు ఆ సంఘంలో. ఆయన ఈ పాస్టర్ గారు ఇక్కడ నుండి, మన సంఘానికి కూడికలు వస్తున్నా ఎవరైనా సహాయం చేస్తారంటే, ఇంకా ఈ మాట ముగించకముందు ఆయన చేయి పైకెత్తేవారు, నేను చేస్తానండి అనేవాడు. ఆయన అంత యాక్టివ్గా ఆర్థికంగా సంఘానికి ఉండేవాడు. అలాంటి వ్యక్తికి ఇప్పటికీ ఓ 15 ఏళ్ళ క్రితం మాట. హల్లెలూయా. అప్పుడండి డయాబెటిస్, షుగర్. ఇప్పుడంటే జగమెరిగిన సత్యం షుగర్ అంటే. నాలాంటి కుర్రోడిని కూడా మీరు షుగర్ ఎక్కువ తాగుతారా తక్కువ తాగుతారా అని అడిగేస్తున్నారు. అంటే ఏముందలేండి అంటే షుగర్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందరికీ కూడా. హల్లెలూయా. కానీ అప్పుడండి మీ అందరికీ తెలుసు, షుగర్ వచ్చిందంటే అది ఒక ఏదో పరువు పోతుంది అన్నట్లుగా ఎవరికి చెప్పుకునేవారు కాదు. సైలెంట్గా ట్యాబ్లెట్లు వాడేవారు అంతే. ఇప్పుడు ఏంటంటే అందరి ముందు పొట్టకి ఇండిషన్లు చేసేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే.
ఏమండి ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. షుగర్ అంటే అందరికీ ఉంటుందిలేండి అనండి అన్నట్లుగా. చూడండి, కరోనా వచ్చిన ప్రారంభంలో కరోనా వచ్చిందా అమ్మో అనేవారు. కానీ ఇప్పుడు కరోనా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ నేటికి కూడా పెద్ద హాస్పిటల్లో కరోనా పేషెంట్లు ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ సైమన్ పాల్ అనబడిన వ్యక్తికి షుగర్ వచ్చిందంటండి. ఆయన మర్యాదగా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి, అయ్యగారు మరి నాకు షుగర్ వచ్చిందండి, ప్రార్థన చేయండి నా కోసం, ఎవరికి చెప్పొద్దండి అన్నాడంట. ఆయన ఏమన్నాడండి? ఎవరికి చెప్పొద్దండి అన్నాడట. పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఇంటికి విజిట్కి వెళ్తారు కదండి, ఇంటికి విజిట్కి వెళ్ళినప్పుడు మాటలో మాట, అమ్మా మీకు తెలీదా మన సైమన్ పాల్ గారికి షుగర్ వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఎవరికి చెప్పకండి అమ్మా, నాతో అన్నారు ఆయన ఎవరికి చెప్పొద్దని. ఆవిడ ఏం చేసింది, ఇంకొక వదిన గారికి చెప్పి, వదినా మీకు తెలీదా మన సైమన్ పాల్ గారికి ఏమొచ్చింది, ఎవరికి చెప్పొద్దునా, చెప్పొద్దు, పాస్ గారు చెప్పారు ఎవరికి చెప్పొద్దని. మొత్తం మీద ఈ చివర మొదలుకొని ఇలా తిరిగేసి ఈ చివరికి వచ్చిందండి ఆ న్యూస్. వితిన్ ఒక వారంలో, ఈ ఆదివారం జరిగింది, వచ్చే ఆదివారం కల్లా మొత్తం అందరికీ తెలిసిపోయింది. పాస్టర్ గారు అందరికీ చెప్పలేదు, ఒకరికి చెప్పారు, ఏదో నమ్మకం అనుకున్న వాళ్ళకి చెప్పారు. నిజానికి ఆరాధన అయిన తర్వాత, ఆదివారం ఆరాధన అయిన తర్వాత అందరూ ఆయన ఎలా చదువుతున్నారు, సైమన్ పాల్ గారు షుగర్ వచ్చిందా అండి, ఈయనకి వచ్చిందండి కోపం, మరి చర్చ్ మానేసాడండి. చర్చ్ మానేసాడు. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, పాస్టర్ గారికి చెప్పొద్దన్నాను చెప్పేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు చెప్పడం అనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలు మనం మనుషుల దగ్గర కంటే దేవుని దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. హల్లెలూయా. మనుషుల దగ్గర చెప్పుకోవడం వలన కొన్ని నష్టాలు కలిగి, చూడండి ఆ సేవకే నష్టం కలిగింది ఆయన వల్ల, సేవకే నష్టం. ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు చాలా సంఘంలో, ఆయన పోగొట్టుకున్నాడు ఆ పాస్టర్ గారు. అదే దేవుని దగ్గర చెప్పుకుంటే దేవుడు మనల్ని వెలిగిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని వెలిగించేది. మన ప్రతి బాధ, ప్రతి కష్టము, యేసయ్యా నా సమస్యది నన్ను వెలిగించవా అంటే ఆయన మనల్ని వెలిగించే దేవుడు అన్నమాట. మనము దేవుని ద్వారా వెలిగించబడాలి. చెప్పండి, మనుషుల ద్వారా వెలిగించబడడానికి ప్రయత్నం చేయకూడదు. రెండవదిగా మనం దేవుని వాక్యము ద్వారా వెలిగించబడాలి. మూడవదిగా ఏమండి, మనము అక్కడ చూడొచ్చు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, సువార్త ప్రకాశము మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకాశము అనండి ఒకసారి. సువార్త ప్రకాశము అంటే సువార్త మనల్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఒకటి దేవుడు వెలిగిస్తాడు, రెండవదిగా దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది, మూడవదిగా సువార్త చెప్పేవారు వెలుగుతారు. రాత్రి నేను చెప్పాను, సువార్త అంటే ఏదో మనము బైబిల్ పట్టుకుని వెళ్ళి చెప్పడం మాత్రమే కాదు. సువార్త అంటే ఏమండి సంచి తగిలించుకొని వెళ్తూ చెప్పుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు. సువార్త అంటే మన జీవితమే సువార్త. హల్లెలూయా. మనము మాదిరికరంగా ఉండగలిగితే అదే పెద్ద సువార్త. ఈ దినాల్లో మన జీవితం వలన దేవుని మందిరానికి వచ్చే వారి కన్నా మన జీవితం వలన దేవుని మందిరానికి దూరం అయిపోయేవారే ఎక్కువ ఉన్నారు. మన సువార్తకు కీడు చేస్తున్న వారంగా ఉన్నాం. అందుకనే మనం ఏమండి నోటితో ఒక్క మాట కూడా చెప్పాల్సిన పని లేదండి. నోటితో ఒక్క మాట కూడా ఎవ్వరికి మందిరానికి రండి అని కానీ, యేసై నమ్ముకోండి కానీ సువార్త చెప్పాల్సిన పని లేదు. మన జీవితాలు బాగుంటే. హల్లెలూయా. మన జీవితాలు యేసు క్రీస్తుకు మాదిరికరంగా ఉండగలిగితే, మనల్ని చూసిన వారు క్రీస్తును చూడగలిగితే ఒక సువార్త మాట పలకాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. మనము వెలిగించబడదుము గాక. ఏమంటే దేవుని చేత, దేవుని వాక్యము చేత, దేవుని సువార్త చేత మనం ఎప్పుడైతే స్థిరముగా నిలబడతామో మనము వెలిగించబడతాం.
మన దీపమును వెలిగించువాడు మన దేవుడే. సరే, వెలిగించబడ్డాం, దేవుని ఆత్మతో నింపబడి మనం వెలిగించబడిన తర్వాత ఈ వెలిగించబడిన దీపము మనందరము ఎవరము అనంటే ఇదిగో మనందరము వెలిగించబడిన దీపాలం అన్నమాట. చెప్పండి, ఏ దీపాలము? వెలిగించబడిన దీపాలం. ఈ దీపం ఆరిపోకుండా దేవుడు మనకు అప్పుడప్పుడు ఏం చేస్తారనంటే నుసి, లేదా చూడండి దీపానికి చివరి ఏం పట్టుకుంటుందండి? ఆ మసి లాంటిది పడుతుంది కదా, ఆ మసి వాక్యం అనే కత్తిరి చేత దాన్ని కట్ చేసి మరలా నూనె పోసి వెలిగించటం వలన మనము మరలా దేదీప్యమానంగా వెలుగుతాము. మనం సంపూర్ణంగా వెలగడం కొరకే ఈ 30 రోజుల ఈ ప్రార్థనలు. హల్లెలూయా. ఒకవేళ ఏమైనా మినుకు ఆరిపోతున్న పరిస్థితుల్లో ఉంటే ఈ వాక్యం చేత మనల్ని దేవుడు ఆ నుసిని కత్తిరించి మరలా ఆ నూనె, పరిశుద్ధాత్మ నూనె పోసి మరలా వెలిగించడం కొరకు ఈ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ రీతిగా ఈ దినాల్లో మనం వెలుగుతాము గాక. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని ఆత్మ చేత నింపబడి దేదీప్యమానంగా వెలుగుదుము గాక. సరే, వెలగబడిన ఈ దీపము, నేను వెలిగిన దీపాన్ని అయితే ఈ వెలిగిన దీపము ఎక్కడ పెట్టకూడదు? ఈ వెలిగిన దీపము ఎక్కడ పెట్టకూడదు? చూడండి, పెద్దలకు సామెత వాడతారు, ఏమంటే దీపం పట్టుకెళ్ళి గాల్లో దీపం పెట్టడం వలన ఏ ఉపయోగం అని అంటారు కదండి. అంటే ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం అంటే అర్థం ఏంటి? అదృష్టాన్ని చెక్ చేసుకోవడం. వెలుగుతుందా వెలగదా? ఆరిపోద్దని తెలుసు కదండి మనకి. ఇప్పుడు ఇక్కడ కేక్ కట్ చేయాలనుకోండి, అర్జెంటుగా ఏం ఆపాలి? ఈ 2 సార్లు ఆపాలి, ఈ 3 సార్లు ఆపాలి. ఆపకపోతే ఇక్కడ దీపం వెలగదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనము వెలిగించబడిన దీపాలము. ఈ వెలిగించబడిన దీపం ఎక్కడ పెట్టకూడదో నేను 3 తలంపులు చెప్తాను. ఆ తర్వాత ఎక్కడ పెడితే బాగుంటుందో మరొక 3 తలంపులు చెప్పి ఈ వాక్యం నేను ముగిస్తాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలిగించబడిన దీపము ఎక్కడ పెట్టకూడదంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా వెలిగించి కొంచెము కింద పెట్టకూడదు. చెప్పండి, ఎక్కడ పెట్టకూడదు? కొంచెము కింద పెట్టకూడదు. కొంచెం ఎప్పుడైనా తెలుసు అంటే చూశారు కదా పెద్దోళ్ళు. కొంచెం దేనికి వాడతారమ్మా? హల్లెలూయా. దేనికి వాడతారు? కొలతకు. బియ్యం కొట్లో ఉంటది కొంచెం, అలాగే మన బియ్యం పెట్లో కూడా ఉంటది కొంచెం. ఇప్పుడు కొంచెం వాడటం మానేశారు, గ్లాసులు వాడుతున్నారు. హలో, మా పాస్టర్ గారు గ్లాసు వాడతారండి, అందుకనే చెప్తున్నాను మీకు. కొంచెము కొలతకు సాదృశ్యం. చెప్పండి, దేనికి? కొలతకు. అంటే ఈ కొంచెము కింద మన దీపమును పెట్టడం అనంటే మన భక్తిని కొలత కొలుచుకోకూడదు. మన భక్తి ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు. నేను కాకినాడ దగ్గర బ్యాంక్పేట అనే ఒక ప్రాంతంలో ఒక 40 మంది యవనస్తులకు నేను యూత్ క్లాస్ చెప్పేవాడిని. ఒక 4-5 ఏళ్ల క్రితం యవనస్తులకు క్లాస్ చెప్పేవాడిని. ఆ యూత్ క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ బాగా చదువుకునే వాళ్ళు ఉండేవారు. ఒక చెల్లి ఒకరోజు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ చెల్లిని నేను అడిగాను, అమ్మా లాస్ట్ మంత్ నువ్వు లాస్ట్ వీక్ క్లాస్కి రాలేదేంటమ్మా అని అడిగాను. ఆ పిల్ల ఏం చెప్పిందనంటే, అన్నయ్య నేను లాస్ట్ వీక్ రాలేదని నువ్వు అడుగుతున్నావు, కానీ ఇంకొక అక్క 3 వారాల నుంచి రావట్లేదు, అక్కని అడగట్లేదు. నేను నెలకు ఒకసారే సినిమాకి వెళ్తున్నాను, ఆమె నెలకు 3 సార్లు సినిమాకి వెళ్ళిపోతుంది. ఆ అక్కనేం అడగట్లేదు నువ్వు అని అంది. నేను అనుకున్నాను, ఈవిడికి భక్తి దేవునితో కంపేర్ చేసుకోవడం రాదు. ఎవరితో కంపేర్ చేసుకుంటుందంటే తోటి ఒక సహోదరితో కంపేర్ చేసుకుంటుంది. చాలా మంది ఇలా సమర్థించుకుంటారు. ఎలాగంటే వాళ్ళతో పోలిస్తే మేము బెటరేలే. నా మాట అర్థమైందా? వాళ్ళతో పోలిస్తే నేను బెటరే. ఏమండి, మనం అనేసుకుంటాం. ఏమనుకుంటాం అంటే, నేను కనీసం రోజుకో 1/2 గంటన ప్రార్థన చేస్తున్నాను, ఆవిడైతే కనీసం రోజుకి 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయదు అంటే మనం అనుకుంటాం నా 1/2 గంట ప్రార్థన బెటరే. ఎవరితో పోలిస్తే? పక్కనున్న సహోదరితో పోలిస్తే. హల్లెలూయా. ఒకరోజు పౌలు అంటండి, పౌలు బైబిల్లో ఉన్నాడు కదా, పౌలు
ఆయన అంటండి పేతురు దగ్గరికి వెళ్ళి భక్తి కొలుచుకోవడం మొదలెట్టాడంట. పేతురుతో పోలిస్తే నేను చాలా బెటర్. ఎంత బెటర్ అంటే పేతురు కంటే నేను బాగా చదువుకున్నాను. పేతురు చేపలు పట్టుకునేవాడు, నేను బాగా చదువుకునేవాడిని. అలాగే యోహాన్తో కంపేర్ చేసుకున్నాడంట. యోహాన్తో పోలిస్తే నేను చాలా బెటర్ అనుకున్నాడంట. అలాగే యాకోబుతో పోల్చుకున్నాడు, యాకోబుతో పోల్చుకుంటే నేను చాలా బెటర్. తోమాతో పోల్చుకున్నాడు, తోమా అనుమానస్తుడు, నేను అలాంటి కాదు, నేను చాలా బెటర్ అనుకున్నాడు. అందరు శిష్యులతో పోల్చుకున్నాడంట. అందరు శిష్యులతో పోల్చుకున్న తర్వాత ఒకసారి యేసుక్రీస్తు వచ్చి రే నాతో పోల్చుకోసారి అన్నాడంట. హల్లెలూయా. నాతో పోల్చుకో, నువ్వు పేతురుతో పోల్చుకుంటున్నావు, తోమాతో పోల్చుకుంటున్నావు, అపోస్తలులు అందరితో పోల్చుకుంటున్నావు కదా, నేను బెటర్ అనుకుంటున్నావు, ఒకసారి నాతో పోల్చుకో అన్నాడు. అప్పుడు ఆయన అంటాడండి, పాపులలో ప్రధాన పాపిని. ఆమేన్. హల్లెలూయా. మన భక్తి ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదు. మన దీపం వెలిగించబడిన తర్వాత కొంచెం కింద పెట్టకూడదు. కొంచెం కింద పెట్టావు అని అంటే ఇంకా ఎవరితోనో కొలుచుకుంటున్నావు. సేరండి మా ఆయన అసలు ప్రార్థన చేయడండి. హల్లెలూయా. అంటే నీ భక్తి ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? భర్తతో, భార్యతో, పిల్లలతో కాదండి. మనము ఎవరితోనైనా నా భక్తి బెటర్ అనిపించినప్పుడు, నా ప్రార్థన బెటర్ అనిపించినప్పుడు, నా విశ్వాసం బెటర్ అనిపించినప్పుడు, నా భక్తిని ఎవరితో లెక్కేసుకోవాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు కంటే నా ప్రార్థన ఎక్కువైందా? యేసుక్రీస్తు కంటే నా విశ్వాసం ఎక్కువైందా? కొన్నిసార్లు శ్రమలు చూడండి, శ్రమలు కష్టాలు మన జీవితం మీదకి వచ్చినప్పుడు నా లాంటి శ్రమలు ఎవరికీ రాకూడదు అంటారు. మనం అనుకుంటాం నావే గొప్ప శ్రమలు, నేనే ఎక్కువ భరిస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఇంకో విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు శ్రమల దగ్గర మనది ఎన్నదగని శ్రమలు. ఆమేన్. ఆయన భరించిన కష్టం దగ్గర. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఒక మనిషి ఎన్ని కష్టాలు భరించాలో ఆయన 33.5 సంవత్సరాలు అవన్నీ భరించాడండి. ఆయన ప్రభువా నీకేం నాయనా సింహాసనం మీద కూర్చొని హాయిగా ఉన్నావు, చోద్యం చూస్తున్నావు మా కష్టాలను చూసి, నీకేం తెలుసు అంటారు కొంతమంది. లేదు లేదు, ఈరోజు మనం పడుతున్న అవమానాల కన్నా ఎక్కువ అవమానాలు యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన వస్త్రాన్ని చింపేశారండి సిలువలో, వస్త్రహీనుడిగా చేశారు ఆయన. ఏదో యేసుక్రీస్తు ఫోటోలో ఇలా పెట్టి ఒక వస్త్రాన్ని చుట్టినట్టు పెడతారు, ఆ వస్త్రం ఆయనకి లేదు. రియల్గా ఆయన వస్త్రాన్ని చింపుకొని చీట్లు వేసుకున్నారట. ఆయన గడ్డం పట్టి పీకారు, ఉమ్ము వేశారు మొహం మీద. ఎంత అవమానాన్ని భరించారు తెలుసా యేసుక్రీస్తు వారు. నిజంగా నేను అంటాను, నా జీవితంలో కలిగే ఏ పరిస్థితితోనైనా యేసయ్యని కంపేర్ చేసుకుంటే నేను తక్కువే. ఆమేన్. హల్లెలూయా. నా భక్తి క్రీస్తుతో కంపేర్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఎవరి వైపు నేను చూసి నా భక్తిని చేయాలి అని అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడొచ్చు. అది చూడాలి మనం. దీపం వెలిగించి ఎక్కడ పెట్టుకున్నావు? వెలిగించబడ్డాం, దేవుని చేత వెలిగించబడ్డాం, దేవుని వాక్యం చేత వెలిగించబడ్డాం, సువార్త ప్రకాశము చేత వెలిగించబడ్డాం. వెలిగించబడిన ఈ దీపం ఎక్కడుంది? కొంచెం కింద ఇంకా పెడుతున్నావా? కొంచెం కింద పెడితే ఆరిపోతాది. ఎప్పుడైనా చూడండి, కొంచెం కింద దీపం పెట్టి చూడండి ఒకసారి, దీపం ఆరిపోదు. మన భక్తి ఏ కొలతతోనూ కొలుచుకోకుండా యేసయ్యతో కొలుచుకోను గాక. ఆమేన్. ఏ వ్యక్తి భక్తితో మనం కంపేర్ చేసుకోకూడదండి. ఏ వ్యక్తి భక్తిని చూసి మన భక్తి చేయకూడదు మనం. హల్లెలూయా. నా భక్తి, నా పోటీ ఎవరితోనంటే యేసుక్రీస్తుతో మాత్రమే. ఆయన చేయగలిగినట్టు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? ఆయన ఉండగలిగినట్టు నేను ఉపవాసం ఉండగలుగుతున్నానా? 40 రోజులు తిండి తినకుండా కొండ మీద ఉంటే సాతానుగాడు వచ్చి యేసు ఇదిగో రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తింటావా అంటారు. అప్పటికి ఆయన ఎన్ని రోజులు తిండి లేదండి? ఆయనకి ఎన్ని రోజుల నుంచి లేదు? 40 రోజుల నుంచి లేదు తిండి. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకలితో ఉన్నారు. అప్పటికి కూడా తిండి అనే ఒక శోధనను జయించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము భక్తిని ఆయనతో కంపేర్ చేసుకోవాలి, కొలత యేసుక్రీస్తుతో కొలుచుకోవాలి. ఏ ఒక్కరితోనూ మనము భక్తిని కొలుచుకోకూడదు. మన దీపము కొంచెము కింద తట్టకూడదు. చెప్పండి, ఎక్కడ తట్టకూడదు? మరొక చోట ఎక్కడ తట్టకూడదో రాయబడి ఉంది. చూడండి ప్రియమైన వారలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం.
4:21 మార్కు సువార్త. ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందనైనను. ఇక్కడ ఏమండి మత్తయి గారు రాస్తూ దీపం కొంచెం కింద పెట్టకూడదని ఆపేశారండి. కానీ మార్కు గారు ఒక మెట్టు వేసి ఏమన్నారంటే మీ దీపము కొంచెము కిందనైనను ఎక్కడ పెట్టకూడదు, మంచము కిందనైనను పెట్టకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన దీపాన్ని ఎక్కడ పెట్టకూడదంట, మంచం కింద. ఒకసారి మాకు చిన్నప్పుడు బాగా చిన్నోడిని మాకు తాటేకిల్లు ఉండేదండి, చిన్న తాటేకిల్లు ఉండేది. ఆ చిన్న తాటేకిల్లులో ఒక మంచం ఉండేది. ఆ మంచానికి దుప్పటి వేస్తాం కదండి పైన, ఆ దుప్పటి కిందకి వేలబడుతూ ఉంది. అప్పుడు మాకు ఇంటికి కరెంట్ లేదు. మా అమ్మ నేను మా నాన్నగారు వర్క్ నిమిత్తం వెళ్ళిపోయారు. మా అమ్మ నేను బయట అన్నం తింటున్నాం, రాత్రి టైంకి అన్నం తిని దీపం వెలిగించుకొని అన్నం తింటున్నాం. మా అమ్మ అంది ఇంట్లో కూర ఉంది, ఆ కూర బయట తీసుకురా అంది. లోపల దీపం లేదు, చీకటి. ఇప్పుడంటే ఎక్కడైనా కరెంట్ ఉంది, అన్ని గదుల్లో లైట్లు ఉంటాయి. కానీ ఒక 10-15 ఏళ్ళు క్రితం వెళ్ళిపోతే ఈ కరెంటు లేని ఇళ్లలో ఇక్కడ పెద్దవాళ్ళకి తెలుస్తుంది దీపం ఎక్కడుంటే అక్కడే వెలుగు. ఇంకో గదిలో ఏముండదండి, వెలుగు ఉండదు. ఏమంటే చిన్నపిల్లలు ఏం చేసేవారు తెలుసా, ఏమన్నా ఒకవేళ ఆ గదిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవారు భయం వేసి. హల్లెలూయా. ఆ అనుభవాలు చాలా మందికి ఉన్నాయి ఇక్కడ. ఆమేన్. నేనన్నాను లోపల చీకటి ఉంది, నేను వెళ్ళనన్నాను. మా అమ్మంది దీపం పట్టుకుని వెళ్ళంది. మా అమ్మ చీకట్లో ఉండి నాకు దీపం ఇచ్చింది. సరే ఈ దీపం పట్టుకెళ్ళి ఆ మంచం పక్కన ఉన్నటువంటి ఈ కూర డిష్లోంచి కూర తీసుకురావడానికి కొరకని ఆ దీపం అలా పట్టుకొని నేను కూర మీదే దృష్టి పెట్టాను కానీ దీపం మీద దృష్టి పెట్టలేదు. మంచానికి వేలాడినటువంటి దుప్పటి చివర ఆ దీపం అంటుకుపోయింది. నేనేం చూసుకోలేదు, బయటకు వచ్చేసాను. అమ్మ కూర తెచ్చాను ఇదిగో అని అంటే కూర వేసేసుకుంది. మా అమ్మ నాకు కూడా వేసింది, తినంది. సరే కొంచెం తినేసరికి ఇంట్లోంచి పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. దీపం వెలిగిపోయింది. ఆ దీపం మంచం కాలిపోయింది అన్నమాట, దుప్పటంతా వెలిగిపోయింది. నిజానికి ఆ రోజు మా అమ్మ రిస్క్ చేసి ఏం చేసింది తెలుసండి, ఆ దుప్పటిని ఒక్కసారిగా లాగి బయట పాడేసింది. కానీ ఆ రోజే కనుక ఆ దుప్పటికి మా అమ్మ అంత రిస్క్ చేయకపోతే మా ఇల్లంతా కాలిపోయేది అనమాట. హల్లెలూయా. మంచం ఎక్కడ పెట్టకూడదనంటే మంచం కింద దీపం ఎక్కడ పెట్టకూడదంటే మంచం కింద పెట్టకూడదు. మంచం కింద పెడితే కాలిపోద్ది. ఆమె కొంచెం కింద పెడితే ఆరిపోద్ది, మంచం కింద పెడితే కాలిపోద్ది. మంచం దేనికి సూచన చెప్పంటారా? సాధారణంగా మంచాన్ని దేనికి వాడతామంటే పడుకోవడానికి వాడతాం. అంటే ఈ వెలిగించబడిన దీపము నిద్రకు పరిమితం అవ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. నిద్రకు పరిమితం అవ్వకూడదు. మనం వెలిగించబడిన తర్వాత ప్రార్థన చేసే వారంగా ఉండాలి తప్ప పడుకునే వారంగా ఉండకూడదు. మితిమీరిన నిద్ర మనిషికి అనారోగ్యం. మితిమీరిన నిద్ర ప్రార్థనా జీవితాన్ని దూరం చేస్తుంది. మితిమీరిన నిద్ర ఏమండి బైబిల్లో రాయబడింది. ఏమండి నిద్రపోతు అంటండి, చూడండి బైబిల్ గ్రంథంలో వచ్చి మీకు చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనము నిద్రపోతులమై ఉంటే ఏమవుతుంది అనే మాటను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. అమ్మా పిలిపించి క్షవరం చేయించిందంట. హల్లెలూయా. చాలండి, మీ అందరికీ అర్థమైపోయింది ఎవరు అతను. ఎవరండి? సంసోన్. ఎలాంటోడండి? హల్లెలూయా. ఎలాంటోడు చెప్పండి? సంసోను బాగా బలవంతుడు. సంసోనా ఎందుకు బలహీనుడు అయిపోయిన ఆయన నిన్ను ఈ స్తంభానికి ఆ స్తంభానికి కట్టేశారు, గుండు వేసేశారు, నీ బలవంతం ఎక్కడికి పోయింది అని అంటే ఆయన అంటాడు, అంటే మరి నిద్రకి వచ్చేసిందండి. చెప్పడానికి కారణం బాగుంది, అసలు నిద్ర వచ్చిందంట. ఏమిటి? అదే కారణం అండి. బెత్షెబా ఒళ్ళో పడుకున్నాడు. హల్లెలూయా. నిద్రపోయాడు. ఎంత నిద్ర అంటే తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని కత్తిరించకూడదని దేవుడు చెప్పినటువంటి తలను కట్ చేస్తా ఉంటే మెలకు రాలేదండి. మెలకు రాలేదు.
హల్లెలూయా. ఆ బలమంతా పోయింది, తను బానిసగా అయిపోయాడు. ఒక పాట ఉంటుంది, పాత పాట, నాకు ఆ చరణం గుర్తు రావట్లేదు. కట్టబడితి నేను గట్టి తాళ్లతోను, వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము, హత్తు మీరినాను తిరగలి సురుచుంటిని. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తిరగలి విసురుకుంటూ పాడుకుంటాడంట, ప్రభువా నేను గట్టి తాళ్లతో కట్టబడ్డాను, ఈ ఈ తిరగలి నేను విసురుతున్నాను, గానుగ నేను తిప్పుతూ ఉన్నాను, ఒక పశువు తిప్పాల్సినటువంటి గానుగ నన్ను తిప్పిస్తూ ఉన్నారు, నా కళ్ళు పీకేశారు, నా జిత్తంతా కట్ చేశారు. కారణం ఏంటి తెలుసా? నీ ఆత్మ నాలోంచి వెళ్ళిపోయింది. కట్టబడ్డాను గట్టి తాళ్లతో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సోమరిపోతుతనం మన బలాన్ని తగ్గిస్తుంది. అందుకని మన దీపం వెలిగించి ఎక్కడ పెట్టకూడదు తెలుసా? అంటే నిద్ర. ఒక మనిషి కంటండి, ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, ఉదయము 5 గంటల తర్వాత ఎవరైతే మంచం మీద పడుకుని ఉంటారో వారు దేవునికి విరోధంగా పాపము చేసిన వారు. నా మాట అర్థమైందా? మళ్ళీ చెప్పంటారా? ఉదయము 5 గంటల తర్వాత ఎవరు పడుకుని ఉంటారో వారు దేవునికి విరోధముగా, చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడిచ్చిన సమయంలో నిద్రకి సమయాన్ని వాడకూడదండి. దేవుడు మనకు పడుకోవడానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలో వాడుకొని పడుకొని ఉదయాన్నే లేవాలి. యెహోషువ అండి అనేక మంది రాజుల్ని గెలుచుకుంటూ వస్తున్నాడు. ఏమండి హాయి అనబడిన చిన్న ప్రాంతం మీద మాత్రం ఓడిపోయాడు. ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆకాను శపితమైన దానిని సొంతం చేసుకోవడం వలన, బంగారాన్ని వస్త్రాల్ని ఆశించి ఆకాను చేసిన తప్పులు కారణాన్ని బట్టి హాయి అనబడిన చిన్న ప్రాంతం మీద ఓడిపోయాడు. ఒకరోజు యెహోషువ ఆలోచించాడు. నిజానికి ఉదయాన్నే లేచి, యెహోషువ గ్రంథంలో రాయబడింది, ఉదయాన్నే లేచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఎందుకు మేము హాయిని గెలవలేకపోయాం అనంటే దేవుడు మాట్లాడతారు, ఇదిగో మీలో ఎవరో ఒకరు శపితమైన దానిని తీసుకున్నారు. ఉదయకాల ప్రార్థన మన జీవితంలో ఉండే తప్పులను మనకు తెలియజేస్తారు. ఉదయకాల ప్రార్థన ప్రియమైన వారరా మన జీవితంలో మనం వెలిగించబడడానికి సహాయం చేస్తుంది. మన దీపం వెలిగించి ఏమండి కొంచెము కింద పెట్టకూడదు. కొంచెము భక్తిని కంపేర్ చేసుకోవడానికి సూచన. మన దీపము మంచం కింద పెట్టకూడదు. చూడండి, ఇంకా మీకు కొన్ని వచనాలని పరిచయం చేస్తాను. సామెతలు గ్రంథము భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొనని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు నీ యొద్దకు లేమి వస్తది. లేమి, దారిద్ర్యము దేని వల్ల కలుగుతుంది తెలుసా అండి? నిద్ర వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటో ఇప్పుడు ఈ మీటింగ్ ఇలాగే వాక్యం చెప్తూ నేను 10 అయిందాక చెప్పాను అనుకోండి, అంతే. ఎప్పుడైంది చెప్పండి? ఇప్పటి వరకు చెప్పనులేండి, భయపడిపోకండి. హల్లెలూయా. 10 అయిన తర్వాత వింటారు, చక్కగా వింటారు. 10 అయిన వరకు 10 గంటల 10 నిమిషాలకు ఆటోమేటిక్గా కొంతమంది కునుకు వస్తుంది. ఇందులో 10 గంటల 20 నిమిషాలకు ఇంకో కొంతమందికి వస్తుంది. 10 గంటల 30 నిమిషాలకు ఆటోమేటిక్గా నా మీదకి తిరుగుబాటు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ కొంతమందికి ఈ దినాల్లో ఉన్న అలవాటు ఏం తెలుసా? ఇంట్లో ఛానల్ తర్వాత ఛానల్ మార్చుకుంటూ 1 గంట 2 అయిన వరకు మెలకుగా ఉండేవారు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు.
టీవీ ముందు నిద్ర రాదు. దేవుని వాక్యం ప్రార్థన అంటే, ఆన్లైన్ ప్రార్థన అంటే ఎంతమంది ఉంటారో మరి. ఆమేన్, హల్లెలూయా. మనము మెలుగుగా ఉండడానికి లోకానుసారమైన వాటి కొరకు ఉంటున్నాం, కానీ దేవుని పనిలో ఉండలేకపోతున్నాం. నిద్ర మంచిది కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 5వ వచనం. కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. కోతకాలమందు నిద్రించు, పని చేయవలసిన సమయంలో పని చేయకుండా పడుకునేవాడు ఎవరు? అవమానాన్ని తెచ్చేవాడు, సిగ్గుపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 19వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయము సామెతల గ్రంథం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. మనము ఎక్కువగా నిద్ర చేయడం వలన దరిద్రము మన జీవితం మీదకి వస్తుంది అనేటువంటిది ఈ మాటకు ఉన్నటువంటి అర్థం. ఇంతకు మించి చాలా వచనాలు ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నారు. మనము వెలిగించబడిన దీపాలము. చెప్పండి, వెలిగించబడిన దీపాలం. మన దీపము కొంచెము కింద పెట్టడానికి కాదు దేవుడు మనల్ని వెలిగించింది. ఎక్కడ పెట్టడానికి కాదండి. చూడండి, దావీదండి దీపం వెలిగించాడు దేవుడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడట. ఎన్నిసార్లు అండి? 7 మార్లు ప్రార్థన చేస్తున్న దావీదు ఒక రోజు సాయంత్రం 4 గంటలకు పడుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. సాయంత్రం 4 గంటలకు పడుకుని లేచి ఓ పక్క నుంచేమో పాళెంలో యుద్ధం జరుగుతుంది. యోవాబు, బెత్షెబా భర్త అయినటువంటి ఊరియా వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో తన సైనికులందరూ పోరాడుతూ ఉంటే ఈయనేమో మంచం మీద హాయిగా పడుకున్నాడు. సరే, పడుకున్నాడు. ఎప్పటి వరకు పడుకున్నాడు? సాయంత్రం 4 గంటలకి. అప్పుడు దాకా నీకేం పని మంచం మీద దావీదు అని అడిగితే నాకు నిద్ర వచ్చింది అన్నాడు. సరే, లేచాడు. ఎప్పుడైతే నిద్ర ఎక్కువ ఒక మనిషిలోకి వస్తుందో ఆ మనిషికి శారీరక కోరికలు పెరిగిపోతాయి అన్నమాట. అతను మెద్ది మీద అలా తిరుగుతున్నాడు. మెద్ది మీద తిరుగుతుంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది. ప్రియమైన వారలారా, నిద్రపోతాను అతన్ని ఏం చేసింది తెలుసా? ఆ స్త్రీతో పాపం చేయాలనే ప్రేరేపణ కలిగించింది. హల్లెలూయా. అతని జీవితంలో వాటమిని చూడడానికి మొట్టమొదటి అడుగు వేశాడు అనమాట. అందుకని ఇందాక పాడిన పాటలో దావీదు గారి గురించి కూడా ఈ చరణం ఉంటది. యుద్ధమందు నేను మెత్తి మీద నుండి చూడరాని దృశ్యం కనులగాచినాను, లేదు నాకు జయము, ఎరుగనైతి మోక్షము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మీరు అందరూ పాత పాటలు బాగా తెలుసు అనుకుని పాత పాట చెప్తున్నాను. మీరు చాలా అప్డేట్ అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు పాడమంటే మొత్తం భలే పడేస్తారేమో మీరు. నిన్న ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే, నేను ఏ పాస్టర్ గారి దగ్గర బాప్తిసం తీసుకున్నానో, ఏ పాస్టర్ గారు నాకు ఆత్మీయ తండ్రో, నేను ఇదే పరిచర్యలో వాడబడ్డానికి ఈరోజు నాకు అవకాశం వచ్చిందండి. నిన్న మనకి రామకంచరాజు నగర్లో ఉన్న ఈరోజు వాడబడుతున్న దైవ సేవకుడు మా ఆత్మీయ తండ్రి. ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ కుమారుడు ఒకటే పరిచర్యలోకి వచ్చి ఒకటే సమయంలో వాడబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మా పాస్టర్ గారు అంటున్నారు, ఆ గదిలో నుండి చాలా మంచి, అప్పుడు నిన్న ఏదో పాట పాడుతున్నారండి. చిన్న కుర్రే పిల్లలు నేను యేసయ్యా మెల్ల మెల్లగా. ఆ పాట ఆలకించి ఆయన అంటున్నారు, ఈ పాట మనం చిన్నప్పుడు పాడుకునే అంటారు ఆయన. హల్లెలూయా. మీకు పాత పాటలు బాగా తెలుసు. నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదను ప్రభువా అనే పాట తప్ప. ఆమేన్. పాస్టమ్ గారికి బాగా తెలుసు ఈ పాట. ఆమేన్, హల్లెలూయా. మనము వెలిగించబడి కొంచెము కింద పెట్టకూడదు. చెప్పండి, ఎక్కడ పెట్టకూడదు? నా భక్తి బెటరే అనుకోకూడదు. ఎవరికంటే బెటరు అనుకోకూడదు? పలానా వాళ్ళకంటే నేను బెటర్ అనుకోకూడదు. ఒకవేళ అలా కంపేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే, హల్లెలూయా, కోటి సూర్యకాంతి కలిగిన దీపం ఒకటి ఉంది.
ఈ దీపంతో ఏ దీపము కొలవ తగ్గింది కాదు. చూడండి, సూర్యుడి దగ్గర ఎవరైనా పనికొస్తారు? ఏ లైట్ అయినా పనికొస్తుందా? ఇప్పుడు మనం వెలిగించబడడానికి ఈ లైట్లన్నీ వేసుకున్నాం ఇక్కడ వెలుగు రావడం కొరకు. అదే సూర్యుడే వెలిగితే ఈ లైట్లతో పని ఏముందండి మనకి? ఇప్పుడు సూర్యుడి దగ్గర ఎట్టి ఇదిగో ఈ సూర్యుడి వెలుగు కంటే నా వెలుగు గొప్పదని చెప్పి ఏ లైట్ అన్నా కంపేర్ చేసుకోగలుగుతుందా? అలాంటి నీటి సూర్యుడు మన యేసయ్య. ఆయనతో కంపేర్ చేసుకోండి. నేను బాగా వెలుగుతున్నాను అనిపిస్తే ఆ సూర్యుడి దగ్గర మన లైట్ పెట్టుకొని చూసుకోవడమే. ఆమె ఇంకా ఎవరితో కూడా మన భక్తిని కొలవకుందుము గాక. నేను బెటరేలేండి అనకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఒక మనిషి పరిపూర్ణుడు కాదండి, పరిపూర్ణుడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. మనము కొంచెము కింద మన దీపం పెట్టకూడదు. రెండవదిగా మంచము కింద పెట్టకూడదు. మంచము నిద్రబోతుతనానికి సూచన, మంచము సోమరితనానికి సూచన. అందుకని వీలైనంత వరకు ప్రియమైన వాళ్ళరా మెలకువ కలిగి ప్రార్థించడానికి, మెలకువ కలిగి వాక్యం వినడానికి. హల్లెలూయా. వాక్యం కూడా చాలా మంది బుర్రలో ఊపుతారండి అంటారు. అంటే మరి బోల్ చోట్లకి వెళ్తాం కదండి, మాకు అర్థమైపోద్ది వింటున్నారో వింటలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక చోట ఇలాగే ఉందండి ఒక ఆవిడ, భలే వాక్యం వింటుంది అనుకున్నాను నేను. కళ్ళు అస్సలు వేయట్లేదు, అలా కనురెప్ప కూడా వేయట్లేదండి. గ్రేట్, కనురెప్ప కూడా వేయట్లేదు, అలా చూస్తుంది అనమాట. నేను లాస్ట్లో అడిగాను, పలానా తల్లిగారు చాలా బాగా వాక్యం ఉందండి పాస్టర్ గారు అంటే, అలాగే చూస్తున్నారు మీ వాక్యం అన్నారు. అలాగే చూస్తుందండి అన్నాను. ఆవిడ మీకు తెలియదేమో కళ్ళు తెరిచి నిద్రపోయి అలవాటు ఉంది ఆవిడ అన్నారు ఆ పాస్టర్. హల్లెలూయా. ఏమండి, కొంతమంది అలా 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 బొరుగుతూ ఉంటారు కానీ వింటున్నారేమో అని అనుకుంటాం మనం, వినరు వాళ్ళు. ఏమండి, చాలా చక్కగా వాక్యం విన్న ఒక ఆవిడని ఎవరో అడిగారట, బయటికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక ఆయన అడిగాడంట, మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే ఆవిడ అందట, ఈరోజు మా పాస్టర్ గారు కొరువు దెయ్యాల కోసం వాక్యం చెప్పారు అన్నట. దేనికోసం అండి? ఆయన డైరెక్ట్ గా వచ్చి పాస్టర్ గారిని అడిగాడంట, ఏమండి జయప్రకాష్ గారు మరి కొరువు దెయ్యాలనే మాట బైబిల్లో లేదు కదండి. ఏమండి, దెయ్యాలనే మాట ఉంది కానీ కొరువు దెయ్యాలనే మాట బైబిల్లో లేదు. మరి కొరువు దెయ్యాల కోసం వాక్యం చెప్పారంటే మీ విశ్వాసం చెప్పిందంటే ఎవరో పలానా ఆవిడ, మీ పేరు దిగలేండి మళ్ళీ, పలానా ఆవిడ చెప్పింది. ఆవిడే చెప్పిందా? అలాగే చెప్పింది. నా కర్మ, కొరువు దెయ్యాల కోసం వాక్యం చెప్పలేదు, కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్పాను. కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్పే పాస్టర్ గారు వాక్యం చెప్తే ఏమంటే ఇంత శ్రద్ధగా ఆలకించిన ఆవిడకి ఏమర్థమైందంటే కొరింథీయులకు రాసిన పత్రిక కాస్త కొరువు దెయ్యాల వాక్యం అయిపోయింది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనము మెలకువ కలిగి వాక్యం వినాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ కలిగిన భక్తి మనము చెయ్యాలి. మన దీపము కొంచెము కింద కానీ మంచము కింద కానీ పెట్టకూడదు. మరొకటి, మూడో మాట మీకు చూపిస్తాను. మన దీపం ఎక్కడ పెట్టకూడదంటే లోకాసు వార్తలో రాయబడింది. లోకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం. 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగుపడవలెనని దీపస్తంభం మీదనే పెట్టవలెను. ఇక్కడ లోకా గారు ఏమంటే మత్తయి ఏమన్నాడంటే మీ దీపం వెలిగించి కొంచెము కింద పెట్టొద్దు అన్నాడు. అలాగే మార్కు గారు ఏమన్నారంటే మీ దీపం వెలిగించి మంచం కింద పెట్టొద్దు అన్నారు. లోకా గారు సువార్త రాస్తూ ఆయన అన్నారు మీ దీపం వెలిగించి పాత్ర కింద పెట్టొద్దు. ఆమేన్, హల్లెలూయా. పాత్ర అంటే ఒక మరుగైన స్థలము. అందుకనే ఇదే లోక సువార్తలో మరొక చోట కూడా ఈ మాట రాస్తాడు. చూడండి 11వ అధ్యాయము 33వ వచనం చూడండి. 11వ అధ్యాయము, దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టాడు. చాటు చోటు అనగా ఏదైనా వేసి కప్పేయడం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే ఇలా అడుగు లోపల పెట్టక ముందే ఆ చిన్న ఇరుకిల్లులు ఉంటాయి కదండి, గదిలో ఓ పక్కన మంచం ఉంటుంది, ఓ పక్కన అన్ని ఉంటాయి కదా. ఆయన ఏం చేశాడంటే ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే చీపురు తీసుకొని
2 సార్లు ఇలా అనేసాడండి, ఇలా అనేసాడు అనమాట. ఏంట్రా అంత భయంతో ఇల్లంతా తుడిచేస్తున్నాడు అని అనుకున్నాను. పాస్టర్ కూర్చోండి అన్నాడు. కానీ ఫ్యాన్ గాలి ఉంటుంది కదండి, ఇది మామూలుది కాదు, అన్ని బయట తీసుకుని వస్తుంది. ఆ మంచం కింద సిగరెట్ వెలిగించి పొగ పాడేస్తారు కదా, దాన్ని ఏమంటారు? బూడిద. ఆ బూడిద కింద ఒలుగుతారు కదండి, అది అలా ఎగురుకుంటూ వస్తుంది బయట, అది బయటకు వస్తుంది. హల్లెలూయా. అంటే దాచేస్తే పాపం దాగిపోద్దేమో అనుకుంటాం మనం. దేవుడు అంటారు కయ్యూనుతో, కయ్యూనా నీ పాపము వాకిట పొంచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పాత్ర కింద పెట్టకూడదు, దీపం వెలిగించి ఎక్కడో దాచేద్దాం. ఏమండి? హల్లెలూయా. ఏమండి? మనము దేవుడిచ్చిన తలాంతులు, దీపం వెలిగించబడ్డం అంటే అర్థం ఏంటంటే దేవుడి చేత వెలిగించబడ్డాం మనం. ఎవరో మనుషులు వెలిగించబడకండి. మనకి ఆరోగ్యము మనుషులు ఇవ్వలేదు, మనకి యొక్క క్షేమము మనుషులు ఇవ్వలేదు, మనకు దేవుడే ఆరోగ్యం ఇచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది బలహీనంగా ఉన్నారు. మీకు ఎప్పుడైనా దేవుడు నాకు ఏం చేశాడు అని అనిపించింది అనుకోండి, మీరు ఒకసారి మా కాకినాడ వచ్చి పెద్ద హాస్పిటల్ దగ్గర రండి, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను మిమ్మల్ని ఎమర్జెన్సీ వార్డుకి. అక్కడ ప్రాణ భయంతో ఎంతమంది కేకలు పెడతారో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. 24 hours అరుపులు కేకలు తప్ప ఏముండవు అక్కడ. నేను కనీసం 2-3 రోజులకైనా ఒకసారి వెళ్తూ ఉంటాను కాకినాడలో పెద్ద హాస్పిటల్కి. ఎందుకు తెలుసా? ఎవరో ఒకరికి ప్రార్థన చేయడానికో, పేషెంట్స్ కోసమో, మా విశ్వాసుల కోసం వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు నాకు అంత మేలు చేశాడు అని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మేలు చేశాడు. ఎవరి చేత మనం వెలిగించబడలేదు, ఎవరి చేత మనము ఎవరు జీవించట్లేదు, మనం ఎవరి వల్ల కూడా ఆహారాన్ని తినట్లేదు. మన దేవుడే మనకు ఆహారం ఇచ్చాడు, మన దేవుడే మనకు ఆయుష్ ఇచ్చాడు, మన దేవుడే మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చేత వెలిగించబడ్డాము. కాబట్టి మనము మరుగై ఉండడానికి కాదు, పాత్ర కింద పెట్టేసుకోవడానికి కాదు ఈ దీపం దేవుడు మనల్ని వెలిగించేది. ఆమేన్. కొంతమందికి దేవుడిచ్చిన వాటిని దాచేసుకోవడం ఇష్టం. దేవుడు కొంతమందికి పాటలు పాడే తలాంతు ఇస్తాడు. వాళ్ళు పాటలు ఎక్కడ పాడతారంటే బాత్రూంలో మాత్రమే పాడతారు. అద్భుతమైన స్వరాలు ఉంటాయి వాళ్ళకి. హల్లెలూయా. నువ్వు బాత్రూంలో షవరు ఆన్ చేసుకొని తల స్నానం చేస్తూ పాడుకోవడానికి కాదు నీకు స్వరం ఇచ్చింది దేవుడు. ఆమేన్. కొంతమందికి బాగా ప్రార్థన చేసే తలాంతు ఇస్తాడు దేవుడు. బాగా ప్రార్థన చేసే తలాంతు ఇస్తే ఆ ప్రార్థన ఎక్కడ చేస్తారంటే తలుపు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి చేసుకుంటారు. ఎవరి కోసం చేస్తే వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం చేసుకుంటారు. నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చింది నీ కోసం, నీ పిల్లల కోసం చేసుకుంటావని కాదు, సంఘం కోసం, సమాజం కోసం ప్రార్థన చేస్తావని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చింది? ఇదిగో ఈరోజు వాక్యం చెప్పే తలాంతు ఈ ఎందుకు పనికిరాని ఒక నాకు ఇచ్చారు దేవుడు. ఈ వాక్యం చెప్పే తలాంతుని నేను మా సంఘానికి మాత్రమే పరిమితం చేసుకుంటే నా దీపం ఏమండి పాత్ర కింద పెట్టుకున్న వాడితో సమానం. అందుకనే నేను అనేక మందిలోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి, వాడబడడానికి దేవుడు నన్ను పాత్రగా వాడుకుంటున్నాడు. ఈ వెలిగించబడిన దీపము దీపస్తంభం మీద ఉండాలి తప్ప పాత్ర కింద ఉండడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనం భక్తిని గీత గీసేసుకుంటామండి. నా భక్తి ఎంతవరకు అంటే మందిరానికి వెళ్ళానా, వాక్యం విన్నానా, నా దారి నేను చూసుకున్నానా, నేను వచ్చేసానా, అంతే. అలా కాదండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు ఆయుష్ ఇచ్చింది, మీకు దేవుడు ప్రాణం ఇచ్చింది. ఏమంటే కరోనా వైరస్ లాంటి ప్రమాదాల నుంచి తప్పించి ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టింది. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది వరదలొచ్చి కొట్టుకెళ్ళిపోతుంటే అలాంటి వరదల్లోంచి దేవుడు మనల్ని కాపాడింది దేనికోసం తెలుసా? ఈ దీపము వెలిగించబడి అనేక మందికి వెలిగిస్తామని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఎందుకులేండి, నేనేం చేస్తానులేండి, నాకు మహా అయితే మైక్ ఇస్తే ఓ పాట పాడతాను తప్ప నేను అంత మించి దేవుని కొరకు ఏం చేయలేనండి. పరిధులు గీసేసుకోకూడదు. భక్తి దగ్గర మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా నా దీపం అనేక మందికి వెలుగుకరంగా ఉండడానికి నన్ను అనేక మంది మధ్యలో వాడుకో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడండి, ఎలాగైనా వాడుకుంటాడు. మనము ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. చెప్పండి, మనం ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి?
నేనెవరికి ఉండగలనండి ఉపయోగకరంగా అంటే అందరూ ఉండగలరు. ఆమేన్. బైబిల్లో ప్రార్థన ఎంత ముఖ్యమో, బైబిల్లో ఉపవాసం ఎంత ముఖ్యమో, బైబిల్లో ప్రియమైన వాళ్ళ ధర్మ కార్యాలు కూడా అంతే ముఖ్యం. బైబిల్లో రాయబడింది ధర్మకార్యాలు చేసేవారు అని. ధర్మకార్యం అంటే అర్థమే తెలుసా? మీ ఇంటికి ఎవరైనా ఒక పేదవాడు వచ్చినప్పుడు, మీ ఇంటికి ఎవరైనా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేనేమేమగలనండి, నాకే లేదు అనుకోకూడదండి. మనకు కలిగిన దాంట్లో చిన్నది సహాయం చేసిన మన దీపం వెలిగించుకున్న వారమే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దీపం ఎప్పుడు కూడా పాత్ర కింద పెట్టేసుకొని ఒక మడుగు నుండి మూల కూర్చొని నా దారిని చూసుకుందాం, నా వ్యాపారం ఏదో నేను చేసుకుందాం, నా పని ఏదో నేను చేసుకుందాం, చాలు నా భక్తి జీవితము, నేను చనిపోతే పరలోకం వెళ్ళిపోతానంటే పొరపాటే. వెలిగించిన దేవునికి మనం ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. దీనికి ఛార్జింగ్, దీనికి బ్యాటరీ, దానికి కరెంట్ ఖర్చు అవుతుందండి. ఆ లైట్కి కరెంటు ఖర్చు అవుతుంది. ఆ కరెంటు బిల్లు పాస్ట్ గారు కడుతున్నారనంటే ఆ లైట్ తన పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఈరోజు ఈ అక్షరం నాకు కనబడుతుందంటే లైట్ వల్లే. మరి దేవుడు మీ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? ఆమేన్. 200 ఎట్టి కొన్న ఆ బల్బే దానికి కట్టిన కరెంటు బిల్లుకు న్యాయం చేస్తుంది. ఏమండి, ఒక మనిషికి రోజంతా ఆక్సిజన్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? చెప్పండి డాక్టర్ గారు, ఎంత? లక్షల్లో. ఒక రోజు కంటండి. ఒక్క రోజుకి మనకి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసేసి బుక్కు పెడిచారనుకోండి, లక్షలు కట్టాల్సిందే ఇల్లులు అమ్ముకొని. ఆమేన్. హల్లెలూయా. సరే, ఆక్సిజను, మనకు మంచినీళ్ళు లీటర్ బాటిల్ ఎంతండి? 20 రూపాయలు. రోజుకి ఎన్ని లీటర్లు తాగుతున్నాం మనం? రోజు డబ్బులు ఎట్టు కొనుక్కుంటే పరిస్థితి ఏంటండి? సరే, మంచినీళ్ళు పక్కన పెడదాం. మనకి వర్షం, మనకి ఎండ, మనకు ఆరోగ్యానికి గాలి, మొత్తం ఈ సమస్తము సృష్టిలో ఒక రోజుకి దేవుడిచ్చిందంతా లెక్క పెడితేనంటండి కోట్ల రూపాయల్లో ఉంటుందనుకో మనకి. ఈ ప్రాణం నిలబడడానికి, ఈ గుండె రన్ అవ్వడానికి, ఈ బాడీ అంతా పనిచేయడానికి. ఆమేన్. హల్లెలూయా. అలాంటిది ఒక ప్రసన్న కుమార్ అనబడిన వ్యక్తి 35 సంవత్సరాలుగా రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, సెకండ్కి ఏమండి చూడండి, నిమిషానికి మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటున్న గుండె గంటకి, అలాగే వారానికి, అలాగే నెలకి, ఈ 35 సంవత్సరాల్లో నా గుండె ఎన్నిసార్లు కొట్టుకుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారైనా ఆగో అన్నాడు అనుకోండి, పడుకోబెట్టి పెట్లో పెట్టి ఊరు కొత్తడానికి మోసి మట్లో పెడతారు. అంతే కదా, అంత మీరు చేయవలసిందే ఉందండి. కానీ ఏనాడు ఆగిపో అనలేదు మన దేవుడు. మరి ఎంత మెయింటెనెన్స్ చేస్తున్న నా దేవునికి వెలిగిన ఈ దీపం వలన ఉపయోగం ఉందా లేదా? పాత్ర కింద పెట్టుకున్నానా? పాత్ర కింద పెట్టుకోవడానికి కాదు దేవుడు నీకు తలాంతులు ఇచ్చింది. హల్లెలూయా. పాత్ర కింద పెట్టుకోవడానికి కాదు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చింది. పాత్ర కింద పెట్టుకోవడానికి కాదు దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చింది. దేవుడు మనల్ని వెలగడం కొరకు ఆ వెలిగిన దీపము అనేక మందికి వెలిగించటం కొరకు ఈ దీపాన్ని ఇంకా ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దీపం ఎక్కడ పెట్టకూడదు చెప్పండి? ఒకటి, కొంచెము కింద పెట్టకూడదు. రెండోదిగా, మంచము కింద పెట్టకూడదు. మూడోదిగా, పాత్ర అంటే ఒక చాటైన స్థలములో పెట్టకూడదు, ఒక దాగు చోటులో పెట్టకూడదు. మరుగుగా ఉంటాను అంటే కుదరదు. నేను ఏ పని చేయనండి, నా జీవితం ఏదో నేను కొనసాగించేస్తానంటే కుదరదు. వెలిగించిన దేవుని కొరకు వెలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ వెలిగిన దీపము దీపస్తంభం మీదనే పెట్టాలని దేవుని వాక్యంలో రాయబడింది. మనం చదువుకున్నాం. ఇప్పుడు చదివిన 3 వాక్యాల్లో అంతేందుకు ఇప్పుడు మనం చివరిగా చదివినటువంటి లూకా సువార్త 11:33 కూడా రాయబడింది, ఎవడునో దీపం వెలిగించి చాటు చోటులోనైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపలకు వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టవలెను, పెట్టును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వెలిగిన దీపము ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కడైనా దాచామంటే మనకు వెలుగు ఉండదు. లోపల మనం ఉన్నామంటే చుట్టూ ఏమున్నాయండి? లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ ఎత్తైన స్థలంలో ఉన్నాయి, కింద లేవు. కుర్చీల కింద పెట్టుకున్నారనుకోండి దీపాలు, మనకి బైబిల్ కనబడదు. హల్లెలూయా. మనము ఎత్తైన స్థలములో దీపస్తంభం మీద పెట్టబడాలి. సరే,
నేను వెలిగించబడ్డాను అనండి ఈ మాట. మనం వెలిగించబడితే ఇక్కడ పడకపోతే ఇక్కడ లేమండి, మనం వెలిగించబడ్డాం. ఆమేన్. వెలిగించబడిన మనము ఏమంటే దీపస్తంభం మీద ఉన్నాను అని చెప్పడానికి రుజువేంటి? వెలిగించబడిన నేను కొంచెము కింద గాని, మంచము కింద గాని, పాత్ర కింద గాని లేను, దీపస్తంభం మీదనే ఉన్నాను అని చెప్పడానికి రుజువేంటి? నేను చెప్పాను కదా, టైఫాయిడ్ వస్తే ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆమేన్. నిస్సారమైన ఉప్పు అని చెప్పడానికి కొన్ని రుజువులు చూపించాను నేను మీకు. ఇది సారవంతమైన ఉప్పు అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు చెప్పాను. ఈ దీపము కొంచెము కింద గాని, మంచము కింద గాని, పాత్ర కింద గాని లేదు, ఇది దీపస్తంభం మీద ఉన్నది అని చెప్పడానికి 3 కారణాలు. త్వరగా నేను చెప్పేసి ఈ మాటలు ముగిస్తాను. 3 కారణాలు. మొట్టమొదటిగా, ఈ దీపము దీపస్తంభం మీద ఉన్నది అని చెప్పడానికి లూకాసు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 35వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయము, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుచుండనీయుడి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం. ఎవరి నడుము కట్టబడి ఉంటుందో వారి దీపము దీపస్తంభం మీద ఉంటుందట. హల్లెలూయా. చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఏమంటారంటే పొరటాలు లేదో అంటారు కదండి. ఏమంటారమ్మా? బాలింతరాలు. పొరటాలు అంటే ఎవరండి? వాళ్ళు ఒకటేనా? వాళ్ళ నడుముకి ఏదో క్లాత్ కడతారు. నేను చూశాను, దాని గురించి నాకు అర్థం కాలేదు, కానీ ఈ ఏదో ఒక కట్టు కడతారనమాట. నేను మా అమ్మని అడిగింది, ఎందుకమ్మా అలా కడతారంటే మా అమ్మ చెప్పింది, నడుము ఓలిపోకుండా నిలబడతారని అంది. హల్లెలూయా. అంతేనండి, కారణం అదేనా? ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ నడుముకి కడతారు. హల్లెలూయా. కొంతమందికి ఈ నడుము సమస్య ఉన్న వాళ్ళకి బెల్ట్ వేస్తారు. ఇలాంటి బెల్ట్ వేస్తారు, ఎందుకంటే నడుము వంగిపోకుండా. వాక్యం చెప్తుంది, మీ దీపము నిలువుగా ఎత్తైన స్థలములో దీపస్తంభం మీద పెట్టడానికి మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మీ నడుము కట్టుకోండి. దేని చేత కట్టుకోవాలి మన నడుము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 6:14. ఏలయనగా మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏ దట్టి కట్టుకోవాలి? ఈ దీపము, వెలిగించబడిన ఈ దీపము ఆరిపోకుండా ఉండాలంటే, హల్లెలూయా, వెలిగించబడిన ఈ దీపము దీప స్తంభం మీదనే ఉంది అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, ఈ దీపము దేని చేత నడుము కట్టుకుని ఉంటుంది తెలుసా? సత్యము చేత. సత్యము అనండి ఒకసారి. యేసయ్య అంటారు, ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యము. హల్లెలూయా. అంటే మన నడుముకి ఎవరిని కట్టుకోవాలి తెలుసా? యేసుక్రీస్తును కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్ని వాళ్ళు ఇలా శంకలు ఎట్టుకుని మొయ్యలేక బెల్ట్లో ఒకటి వచ్చేసేయండి కొత్తగా. ముందైతే ముందు, వెనకాలైతే ఒకటి, వెనకాల తగిలించేసుకుంటున్నారు. తగిలించుకొని వాళ్ళ పనాలు చేసేసుకుంటున్నారు. చైనాలో ఎక్కువ ఇలాంటివన్నీ. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసుక్రీస్తుకి బెల్ట్ తయారు చేసుకోవాలి, ఆయన మనం తగిలించేసుకోవాలన్నమాట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఎలా ఉంటారండి తగిలించుకోవడానికి? ఒకసారి నేను ఒక చర్చిలో మందసం మన ఇంట్లో ఉంటే, ఒబేదేదేమో ఇంట్లో మందసం ఉంటే 3 నెలల్లో ఒబేదేదేమో తన కుటుంబం ఆశీర్వదించబడుతుందని వాక్యం చెప్తే ఒక ఆయన లాస్ట్లో వచ్చి అడిగారు, ఈ మందసాలు ఎక్కడ దొరికితే చెప్పండి, నేను కూడా కొనేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ నాకు లాస్ట్లో అడగొచ్చు, యేసుక్రీస్తుని తగిలించుకోవడానికి బెల్ట్లు ఎక్కడ తయారు చేస్తారండి, ఇంతకీ యేసుక్రీస్తు ఎక్కడున్నారు తగిలించేసుకుంటాను అనొచ్చు. కానీ యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. వాక్యం మన హృదయంలో ఉంటే మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నట్టే. చూడండి, ఒక వ్యక్తి నడుముకి బెల్ట్ ఎంత ముఖ్యమో యేసుక్రీస్తు అలా మనం కట్టుకున్నట్లయితే, యేసుక్రీస్తు మనం కలిసి ఆయనను మోస్తున్న వారమైతే, ప్రియమైన వాళ్ళరా, ఆ దీపం ఎప్పుడు కూడా దీపస్తంభం మీద వెలుగుతూ ఉంటదన్నమాట. ఆమేన్. సత్యము అనే నడుముకి బెల్ట్ కట్టుకోవాలి మనం. సత్యం అనే దట్టి అనండి, సత్యము అనే దట్టి కట్టుకోవాలి. రెండవదిగా చూడండి, రెండవదిగా లేవియాకాండం
లేవియా కాండము 24 అధ్యాయము, లేవియా కాండం 24 అధ్యాయము 4వ వచనం. 24:4. యెహోవా నియమకాలములు. అమ్మా, లేవియా కాండం 24 అధ్యాయము 4వ వచనం. అతడు నిర్మలమైన దీప వృక్షము మీద ప్రదీపములను నిత్యము చక్కపరచవలెను. చదవండి. చాలండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలాగే మనము మరొక వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ 6:4 అండి. అనుభవించిన తరువాత చాలండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని దివ్య వాక్యము రాబో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో సంబంధమైనటువంటి యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును చేత తప్పిపోయే వారిగా మనం ఉండరాదు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఇందాక నేను ఒక వాక్యాన్ని చూపించాను లేవియా కాండంలో. అక్కడ ఇలాంటి దీపవృక్షం ఉంది. ఎలాంటిదండి? దీపవృక్షం. ఇది దీపవృక్షము. ఇక్కడ వీటన్నిటిలో దీపం వెలగాలి. దీపం వెలగాలంటే దీంట్లో ఏం పోయాలండి? నూనె పోయాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం వెలిగించబడాలి అని అంటే, ఆ వెలిగించిన దీపము ఆరిపోకుండా ఉండాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో వెలగడానికి కారణం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నింపుదల. ఆమేన్. ఈ నూనె ఏంటి అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. మనలో ప్రియమైన వాళ్ళరా, ఈ దీపము దీపస్తంభం మీద ఉంది అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మతో మనము నడిపించబడడం. చెప్పండి, పరిశుద్ధాత్మతో నడిపించబడడం అన్నమాట. పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు ఎలా ఉంటారు? ఈరోజు మూలవాక్యం దానికి సాక్ష్యం. పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? మన దేహాన్ని దేవుని సొత్తుగా వాడతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన ఈ దీపం వెలిగించబడింది, ఈ దీపం దీపస్తంభం మీద ఉంది అని చెప్పడానికి ఇదిగో ఈ దేహము దేవుని సొత్తని మనం గుర్తిస్తాం. పరిశుద్ధాత్మ నింపుదలలో మనం బ్రతుకుతాం అన్నమాట. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీ దేహము దేవుని సొత్తు, నీ దేహముతో దేవునిని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. మన శరీరంలో ఉండే ప్రతి అవయవం ద్వారా మనము దేవునిని మహిమపరచాలి. మనము ఈ చేతులతో చేసే తప్పుడు పనుల వలన యేసుక్రీస్తు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఈ ఆలోచించే తప్పుడు తలంపుల వలన మన యేసుక్రీస్తు వారి శిరస్సుకు ముళ్ళు కిరీటం పెట్టబడింది. మనము తప్పుడు నడకలు నడవడం వలన యేసుక్రీస్తు పాదాలకు శీలలు వేయబడ్డాయి. మన శరీరం ద్వారా చేసే ప్రతి అపరాధానికి ఆయన శిక్ష భరించాడు. హల్లెలూయా. ఇదే చేతితో చప్పట్లు కొడతాను, ఇదే చేతితో అన్యాయం సిరిపుచ్చుకుంటానంటే ఇంకా మనం ఆయనను సిలువ వేస్తున్న వారిని. ఇదే తలంపులతో నేను ప్రార్థన చేస్తాను, ఇదే తలంపులతో చెడు ఆలోచనలు ఆలోచిస్తానంటే ఇంకా మనం ఆయన సిలువ వేస్తున్న వారిని. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి మనం వెలుగుతుగాక. పరిశుద్ధాత్మ అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ అంటేనే ఆత్మ పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత. దురాత్మ, దురాత్మ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత లేనిదే దురాత్మ. మనలో పరిశుద్ధత ఉండాలండి. నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు ఆకుపతి డానియల్ గారని మా స్నేహితులు అన్న, ఆయన రాసిన పాట, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము మాకిమ్మయా. ఆయనలాంటి కన్నులు మనకు దేవుడు ఇచ్చును గాక.
ఆయలాంటి హృదయము దేవుడు మనకిచ్చును గాక. ఆయలాంటి స్పర్శ దేవుడు మనకిచ్చును గాక. ఏమంటే మన మాటలో, మన చూపులో, మన ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. చెప్పండి, ఏం కనబడాలి? వంకర చూపులు చూసేవారు, వంకర త్రోవల్లో నడిచేవారు, వంకర మాటలు మాట్లాడేవారు వెలిగిన వారు కాదు. వారి దీపము కొంచెము కిందనైనను, మంచము కిందనైనను, పాత్ర కిందనైనను పెట్టుకున్నారు. అందుకనే వారి చూపు బాగలేదు, వారి మాట బాగలేదు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని పాట పాడేస్తారు. ఒక దైవజనుడు అన్నారు, క్రైస్తవులు అంటండి అబద్ధాలు మాట్లాడరంట కానీ అబద్ధాలు పాటలు పాడతారంట. నా మాట అర్థమైందా? అబద్ధాలు మాట్లాడరంట కానీ ఇదిగో నా జీవితం ఆపాద మస్తకం అంటే అర్థం చెప్పండి. నేను పాటల గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను మంచి పాటలు రాస్తానండి. రామకంచి రాజు నగర్ కదండి, అక్కడ ఒక పాట కూడా రిలీజ్ చేసాం. మరి మీకు వాట్సాప్ ఛానల్లో వచ్చిందో లేదో కానీ వచ్చిందండి. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం మీ చర్చిలో ఒక పాట రెడీ చేస్తాను. హల్లెలూయా. ఇప్పటికే అనుకున్నానండి, ఒక పాట రెడీగా ఉంది కానీ నాకు వర్క్ కావాలేదు, వీడియో వర్క్ కావాలేదు అనమాట అండి, దాన్ని రిలీజ్ చేయడానికి. ప్రభు చిత్తం అయితే మరొకసారి దాన్ని చేద్దాం. ఇది చూడండి, మనము ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం. ఆపాద మస్తకం అంటే అదిగో ఆ పాదం, మస్తకం, తల, పాటు నీకు అంకితం, నీకు ఇచ్చేసాను ప్రభువా అంటాం, కానీ అది మనము ఇవ్వం. హల్లెలూయా. హల్లెలూయా. సగం లోకములో, సగం దేవునిలో. కొన్ని అవయవాలు ఆ మధ్యలో ఎవరో కానీ ఏమండి మన శరీరము ద్వారా దేవునిని మహిమపరచాలనే మాట. ఏ శరీరంలో ఏ అవయవమైనా దేవునిని మహిమకరంగా ఉండాలంటే, ఒక ఆవిడ వచ్చి అన్నదట, పాస్ గారండి నేను సినిమాలు చూస్తున్నానండి అందట. ఏమ్మా ఎందుకు సినిమాలు చూస్తున్నావమ్మా? బాప్తిసం తీసుకున్న తర్వాత అలాంటివన్నీ మానేయాలి కదమ్మా అంటే, మీరు నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకుని ఉన్నానండి, ఆ నీరు నా కంటికి తగలలేదండి, అందుకనే నా కళ్ళకి ఇంకా బాప్తిసం రాలేదండి, అందుకనే సినిమాలు చూస్తున్నాను. హల్లెలూయా. తెలివైన విశ్వాసులు ఉంటారు కొన్ని చోట్ల. అంటే పర్లేదులే, ఎవరు చూస్తున్నారులే అనుకొని సగం లోకంలో పాపం చేసేవారిగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మలో ఉన్నవారు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఒక్కరున్నా, 10 మంది ఉన్నా, మందిలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా ఒకే పరిశుద్ధత కలిగి ఉంటారు. ఆ కృప దేవుడు మనకి దయచేయను గాక. అలా ఉన్నవారు దీపస్తంభం మీద దీపము పెట్టుకున్నవారు. మూడో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మూడోదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దీపము వెలిగించి అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. హల్లెలూయా. ఏమంటే మూడోదిగా దీపం వెలిగించబడింది. ఆ దీపం దీపస్తంభం మీదే ఉంది అని చెప్పడానికి మొట్టమొదటి కారణము, ఈ దీపం వెలిగించబడిన తర్వాత సత్యము అనే దట్టెని కట్టుకొని ముందుకు సాగుతుంది. హల్లెలూయా. సత్యము అనగా యేసుక్రీస్తు. చెప్పండి, సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తునికి దాటి ఏ పని చేయలేని వారు దీపస్తంభం మీద పెట్టుకున్నవారు. రెండోదిగా ఈ దీపం వెలిగించబడింది, దీపస్తంభం మీద పెట్టింది అని చెప్పడానికి రెండో కారణం ఏంటంటే, ఈ దీపము ఆత్మతో నింపబడి నడుస్తుంది, పరిశుద్ధాత్మతో. మూడోదిగా ఈ దీపము దీపస్తంభం మీద ఉన్నది అని చెప్పడానికి మూడో కారణం ఏంటంటే, ఈ దీపము అనేక మందికి వెలుగునిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అనేక మందికి ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. నేను నా కొరకు కాదు, నేను నా కుటుంబం కొరకు, నేను నా కొరకు కాదు, నేను నా సంఘం కొరకు. హల్లెలూయా. మనము ఇంటి వారందరికీ వెలుగుకరముగా ఉందుము గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థన చేసే మనిషి అయితే ఆ వ్యక్తిని బట్టి ఆ ఇల్లంతా దీవించబడుతుంది. మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రభా, ఆ వ్యక్తి నేనవ్వాలి, ఆ వ్యక్తి నేనవ్వాలి. నేనండి, నేను మీ ఎదురుగుంట కనబడిన నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం వలన, దేవుని సన్నిధిలో నేను ఏడవడం వలన ఈ వ్యక్తిని దేవుడు సేవకుడిగా తయారు చేశాడు. ఇంకో విషయం చెప్పమంటారా?
కొన్ని సంవత్సరాలకు ముందు మా కుటుంబాన్ని అందరూ మా నాన్న పేరును పెట్టి తాగుబోతు అప్పారావు కుటుంబం అనేవారు. తాగుబోతు అప్పారావు కుటుంబం అనేవారు. ఈరోజు ప్రసన్న కుమార్ పాస్టర్ గారి కుటుంబం అంటున్నారు. ఆమె పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారి ఫ్యామిలీ అండి అని అంటున్నారు. మా అమ్మని పాస్టర్ గారు వాళ్ళ అమ్మ అండి అంటున్నారు. మా నాన్నని పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారండి అని అంటున్నారు. మా తమ్ముళ్ళని పాస్టర్ గారు వాళ్ళ తమ్ముళ్ళండి అంటున్నారు. మా చెల్లిని పాస్టర్ గారి సహోదరి అంటున్నారు. వారికి ఎంతో గౌరవం వచ్చింది. ఆ ఎంతో గౌరవం రావడానికి గల కారణం పాస్టర్ గారు. నేను గొప్పవాడని చెప్పట్లేదు, కానీ ఒక దీపం వెలిగించబడితే ఆ దీపాన్ని బట్టి ఇల్లంతా వెలుగుతుంది. ఆమె మన ఇంట్లో కలెక్టర్ గారు ఉంటే ఫ్యామిలీ అంతని కలెక్టర్ గారి ఫ్యామిలీ అంటారు. మన ఇంట్లో పోలీసు ఉంటే డిపార్ట్మెంట్ ఫ్యామిలీ అండి బాబు అని అంటారు. మరి మనం వెలిగించబడితే వెలిగించబడే కుటుంబం అంటారు. ఆ వెలిగించబడిన ఒక దీపం మనం ఎందుకు కాకూడదు? ఆ వెలుగు మన ద్వారా ఎందుకు రాకూడదు? ఆమె ఎప్పుడు చూసినా మా అమ్మ ప్రార్థన చేయదండి, మా పిల్లలు ప్రార్థన చేయరండి, మా ఆయన ప్రార్థన చేయడండి, నా భార్య ప్రార్థన. ఎప్పుడు చూసినా మన దీపాన్ని వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేసుకునే దినాలు చాలు. నేను వెలిగించబడాలి. హల్లెలూయా. మనం వెలిగించబడితే మన ఇల్లు వెలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఇంటి వారందరికీ మనం వెలుగుకరంగా ఉందుము గాక. మన సంఘానికి మనం వెలుగుకరంగా ఉందుము గాక. మన వీరంతటికి మనం వెలుగుకరంగా ఉందుము గాక. ఏమంటే చిన్నప్పుడు చిన్న లైట్స్ ఉండేవి, చిన్న దీపం బుడ్లు ఉండేవి. ఏమంటే ఆ వెలుగు కింద అందరూ చదువుకుంటూ ఉండేవారు. నేనే ఒక దీపముగా మార్చబడాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి రోజు రాత్రి మనతో మాట్లాడారు. వెలిగిన దీపము, వెలిగించబడిన నేను కొంచెము కింద పెట్టడానికి. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. కొంచెము కింద పెట్టడానికి కాదు, కొంచెము కొలతకు సూచన. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు ఈ భక్తిని? పౌలు అంటాడు, నేను పేతురు కంటే గొప్పవాడిని, నేను ఆంద్రే కంటే గొప్పవాడిని, నేను యాకోబు యోహానుల కంటే గొప్పవాడిని. అదే పౌలు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. మన దీపము వెలిగించబడాలి. మన దీపము కొంచెము కింద పెట్టడానికి కాదు, నిద్ర అనే మంచము కింద పెట్టడానికి కాదు, మరుగు నుండే పాత్ర కింద పెట్టడానికి కాదు, దీప్యమానంగా వెలగడానికి దీపస్తంభం మీద పెట్టగలిగిన దీపంగా ఉందా? ప్రభువా, నీ సత్యము చేత నన్ను వెలిగించు నాయన, నీ ఆత్మ చేత నన్ను వెలిగించు ప్రభువా. నా కుటుంబం అంతటికి వెలుగుకరంగా ఉండే ఒక సాక్ష్య జీవితము నీవు నాకు దయచేయి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వాక్యము చేత నన్ను వెలిగించు. నీ వాక్యము నా పాదములకు దీపము నాయన, నా త్రోవకు వెలుగు కదా అన్నావు కదా ప్రభు. ఈ రాత్రి మమ్మల్ని వెలిగించు. నుసిగట్టిన నా దీపము ఆరిపోకుండా వెలిగించు ప్రభు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నేనే మనుషుల చేత వెలిగించబడడానికి కాదు ప్రభా, నీ చేత వెలిగించబడాలి, నీ వాక్యము చేత వెలిగించబడాలి, సువార్త ప్రకాశము చేత నేను వెలిగించబడాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు నాయన. మేము పరిశుద్ధాత్మ చేత వెలిగించబడ్డాం నాయన. మీ ఆత్మను కలిగి బ్రతుకుచూ ఉన్నాము. ఈ దీపము నాయన దేదీప్యమానంగా వెలిగించబడడం కొరకు సత్యమనే దట్టిని కట్టుకొని నాయనా ప్రభా, నీ ఆత్మను నాలో నూనెను నింపుకొని ప్రభా నేను అనేక మందికి వెలిగించున్నట్లు దీపవృక్షం అనే దీపస్తంభం మీద ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను.
మమ్మల్ని ఆరిపోయిన దీపాలను వెలిగించండి. ప్రార్థనలో ఆరిపోయానేమో, విశ్వాసంలో ఆరిపోయానేమో, ఉపవాసంలో ఆరిపోయానేమో. నాయనా, మీ వాక్యం అనే నూనె చేత మమ్మల్ని స్థిరపరచి వెలిగించమని ప్రార్థన చేస్తూ కూడిన వారందరినీ దీవించండి. ఈ పరిచర్యను ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగిపోతున్నారు పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి సహాయము కూడిన మనకును, ఈ రోజు రాలేని వారికి, 2 పరిచర్యలకును, అలాగే ఈ వారం ఈ నెలంతరూ జరగబోయే ప్రార్థనలన్నిటికీ దేవుని కృప నిరంతరము తోడైంటి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.